చెప్పే నీకు పని ఉండి ఆపినా ఎటు వద్దాను డబ్బులు కావాలి ఎంత ఒక 60,000 కావాలి నీకు సీనియర్ ఉన్నట్టుగానే నీకు నన్ను అడుగుతున్న పైసలు ఇవరకు ఇచ్చే పైసలు ఇవ్వలేదు దోస్తాను ఎన్నిసార్లు అడుగుతావు అన్న ఇప్పటికే 2-3 సార్లు ఇచ్చిండు సరే మరి ఒక 8 రోజులు నాకు టైం చూద్దాం మరి సరే అన్న ఒక 4 రోజులు అయితే చూడుకోవచ్చు సరే ఇంకేనా నమస్తే 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 ఇక్కడ ఇక్కడ కోసం పడవుతున్నావు నమస్తేనే ఇగో మన సునీల్ది ఎట్లా చెప్పా బావన్న పాట వింటారనే అంత మంచిగా ఉందా పాట చాలా బాగుంది పాట పాట జనాల్లో కూడా వస్తుంటారు చాలా బాగుంది పాట అదే మీ శేఖర్ కలిసి నాకు పొద్దున అదే ఏమంటాడంటే అన్న కొన్ని పైసలు కావాలంటాడు 60,000 కావాలంటాడు అది 60 కావాలంటే మరి మీ దోస్తు సీను అని చెప్పి నేను మాట్లాడినా అంటే అన్నాడు ఆయన ముమ్మాట పడతాడు మరి ఎట్లా చేస్తాను చెప్పు ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నీకు ఎప్పుడు కలిసిండు అసలు నాకు పొద్దున కలిసిండు నాకు 9 గంటలకు కలిసిండు అయితే 60,000 కావాలని అన్నాడు అంటే నేను మీ దోస్తుండగా సీన్ అని చెప్పి నేను అన్నా అంటే మరి అడుగుంటే ముమ్మాట పడతాడు కొద్దిగా మరి రమేష్ మా ఫ్రెండ్ వచ్చిందా నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఉంటారా అబ్బాయి అరే నేను అకౌంట్లో అమౌంట్ కొట్టినా నీకు వచ్చినారా వచ్చినా కానీ ఎందుకు కొట్టినావురా అరే నువ్వు మూమెంట్ వస్తున్నాయి రా అట్లా అనుకోకు కానీ విన్నా నీకు ఇంకేమైనా అవసరం ఉన్నదా ఇప్పుడైతే ఏం అవసరం లేదు కానీ చెప్తే తీవ్ర అవసరం ఉంటుంది ఇగో ఏమైనా అవసరం ఉంటాయి డబ్బులు కూడా వాడుకో నేను వద్దురా ఉండని కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా నాకు ఫోన్ చేయరా ఫోన్ చేయకపోతే మాత్రం అంతా చెప్తున్నా నేను మూమెంట్ పడకు నేను ఇప్పుడు ఊర్లో ఉండలేను ఒక 2 రోజుల్లో మళ్ళీ వస్తా నేను ఫోన్ కాంటాక్ట్లో నీకు టచ్లో ఉంటా నువ్వైతే ఉండని సరేరా నాకు కొంచెం పని ఉన్నది సరే ఓకే థ్యాంక్ యూ రా బా టెన్షన్ ఫ్రీ అయిందిరా ఇప్పుడు సీనిగాడు మంచిగా టైంకి డబ్బులు ఇచ్చిండు మంచిగా దేవుని లెక్క వచ్చిండు ఇప్పుడు టెన్షన్ పోయింది అమ్మ గడ్డికి వచ్చుతాం ఈ టైంలో కూడా ఫోన్ చేస్తాడు సీనుగాడు ఎందుకు ఫోన్ చేస్తాడు చెప్పురా సీను శేఖర్ ఎక్కడున్నారా నేను చేనుగాడు ఉన్నారా అమౌంట్ ఉన్నారా ఎంతరా ఒక 50,000 ఎమర్జెన్సీ అవసరం పడ్డారా ఎంత అమౌంట్ ఏం అవసరం పడ్డదిరా ఫీజు కట్టేది నాకు కొంచెం అర్జెంట్ ఉన్నది సరేరా మనం కలుసుకునే గ్రౌండ్ కాడికి రా ఎప్పుడు మనం అక్కడ ఉంటాం కదా యోగా సెంటర్ కాడికి రా నేను కాసేపు అయినాక రా నేను వస్తా అడిగి సరేరా ఓకే ఎంత డబ్బు ఏం అవసరం పడ్డది ఎప్పుడు డబ్బులు ఈ సీనిగాడు నాకే ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చిండు వానికి 50,000 ఎందుకు అవసరం అంతగానో బట్టి బిజినెస్ మంచిగా ఉండే మరి బిజినెస్ లో లాస్ అయిందా ఏమైండో మరి ఏం అర్థమైతే లేదు డబ్బులు నన్ను ఎప్పుడు అడగపోతుండే ఇప్పుడు అడిగిండు సరే ఏదో చేసి వానికి డబ్బులు అయితే ఇచ్చేయాలి వస్తాను మరి ఒకసారి ఫోన్ అన్న చేద్దాం చూసి అన్నా నమస్తే ఏడికి వచ్చింది జిడ్డుగాడు ఫెవికి లెక్క అంటుకుంటాడు ఇప్పుడు వస్తే ఇచ్చిన డబ్బులకి నీళ్ళు తాగిపిస్తాడు మంతోడు ఇంతో ఎంతో పరిచయం ఏమన్నా బాగా బాగా అన్నా ఏం సంగతి అన్నా ఏమన్నా అసలు ఫోన్ లేపుతాడు ఏమన్నా ఏం లేపాలన్నా పరిచయంలో అటు ఇటు పని ఉంటుంది చెప్పాను అలా ఏం లేదా చిన్న పని అన్నా ఒక 10,000 కావాలన్నా మొన్న ఇచ్చిన డబ్బులకి ఏ ఊపు అన్న మొన్న పైసలు ఎడికి పోతే మన పైసలు మన దగ్గర ఉన్న పైసలు ఎడికి పోతే అన్న ఒక 10,000 కావాలని చూడన్నా ఇచ్చిన పైసలకి నీళ్ళు తాగిపిస్తాను నీళ్ళు ఏం లేదన్నా పూలలో పెట్టిస్తాను నీ పైసలు నేనేం చేసుకుంటేనే మనం గిట్ల ఇన్నేళ్ళ దోస్తా గిట్టుంటా గట్టగా నువ్వు 10,000 చదివే కొద్దిగా అన్న చూడన్నా కొద్దిగా పైసలు మంచిగా అర్జెంట్ లేకపోతే అన్న నీకు అవసరమైతే 2 కొట్టిస్తానే అన్న ఒక్క నిమిషం చెప్పురా నేను తర్వాత కలుస్తారా ఫోన్ చేస్తా పోనీ సరే నటిస్తాను ఇలా రేపు ఇవన్నీ చూస్తాను నమ్మేటట్లేదు రమ్మని బట్టలు టైం హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడికి పోయి తీసుకురావాలా పైసలు అసలు ఏంది కొద్దిగా నాకు ఖర్చు పని సాయంత్రం
ఎప్పుడన్నా అయినా చూడు పని చూస్తా. సాయంత్రం కల్లా రావాలి మళ్ళా చూస్తా. అర్థం చేసుకో సరే వస్తాను. చూస్తా. సాయంత్రం కలుస్తా మళ్ళా. కరెక్ట్ అన్న. అయినా. ఓకే వీడిగల వచ్చిండు జిడ్డుగా లెక్క ఉట్టిగా మధ్యలో డిస్టర్బెన్స్ చేసిండు ఇటు కాకుండా సీన్ గడ వచ్చిండు ఈ టైంకి ఇప్పుడు ఏమనుకుంటాడు సీన్ గారు ఫోన్ అనేది చేద్దాం ఈ సీన్ గానికి ఏమైంది కడి చేస్తాను ఫోన్ నేను ఎంత సాయం చేసినా ఏం చేసినా నన్ను అక్కడికి రమ్మన్నాడు, ఇంత మోసం చేసాడు, మాట కూడా చెప్పలే నాకు. ఇంత మోసం కూడా అనుకోలేదు, ఇంత మోసం చేద్దామని కూడా అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే దీనికి ఏమైంది అసలు ఇన్నిసార్లు వేసిన ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు ఏమైంది అసలు ఫోన్ ఎందుకు లేపుతలేడు ఇట్లా అపార్థం చేసుకున్నాడు చిన్నదానికి సీనా చెప్పు. నమస్తే. నమస్తే. నాకు మా శేఖర్ గారికి ఇప్పుడు అమౌంట్ అవసరం ఉన్నది నాకు అందించాడు. నీ దగ్గర ఏమైనా అమౌంట్ తీసుకుంటాను. ఎంత కావాలి? 60,000 కావాలమ్మా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మరి? 1 వీక్ అడ్జస్ట్ చేస్తాను. ఇస్తావా మరి? 1 వీక్ లో అడ్జస్ట్ అవుతావా? 1 వీక్ అడ్జస్ట్ చేస్తాను. సరే మధ్యాహ్నం రా. సరే ఓకే. ఇబ్బంది బాబాయ్ అని ఏమైనా ఇచ్చేడా సర్పంచ్ ఎలక్షన్? సన్నిహితం అంటాడు రేపు ప్రకటిస్తాడు కావచ్చులే. ఈసారి మొత్తం నీదే ఉన్నది పో. సైడ్ అడగా ఏ పని అడిగినా కాక కాక అంటాను. మనం ఈసారి భారీ మేట వస్తుంది. గెలుచుడే కావాలి. కానీ అది ఏమైందంటే సీనియర్ చెట్టి 60,000 రూపాయలు కావాలని చెప్పాను. అయితే నా దగ్గర లేకుండా కానీ మధ్యాహ్నం వాళ్ళకి చెప్తుంది అని చెప్పిన. అయితే ఇక శేఖర్ ఫోన్ చేసి బాబాయ్ దగ్గరకు రా, నేను డబ్బులు పట్టుకొని వస్తా, నీకు చెప్తే నేను ఇస్తే ఇస్తలేడు, నా ఫోన్లు చెప్తలేడు, నీ చేతిలో మీద ఇస్తా, నువ్వు తీసుకపోయి అని అన్నాడు. అంటే నీ ముందు ఇస్తా అని చెప్పినట్టు వాడు వస్తాడు. ఇప్పుడు వస్తాడు కావచ్చు. శేఖర్ పట్టలేదా? ఏమో వచ్చినాక మాట్లాడు. నమస్తే బాబాయ్. నమస్తే శేఖర్. చెప్తాను. నేను బాబాయ్ తో మాట్లాడదామని వచ్చినాను. ఫోన్ లేపుతలేడు బాబాయ్. సీనియర్ ఫోన్ లేపుతలేడు. ఎన్నిసార్లు వేసిన కావాల్సిన పని చేసింది కాదు బాబాయ్, అనుకోకుండా అయింది. కానీ చూడండి వేరే ఫోన్ ఎన్నిసార్లు వేసిన లేపుతలేడు వాడు. లేపుతలేడు ఎన్నిసార్లు. అదే బాబాయ్ మాట్లాడతాను. మాట్లాడి సెట్ చేస్తుంది. సరే బాబాయ్ నేను డబ్బులు తీసుకొచ్చిన, ఈ డబ్బులు ఇచ్చేయండి, కొంచెం ఇచ్చేసి నేను ఇచ్చిన చెప్పకుండా ఇచ్చేయండి డబ్బులు. సరే సునీల్, ఈ డబ్బులు శేఖర్ గొప్ప చెప్పు, మన సీని గొప్ప చెప్పు. శేఖర్ ఇచ్చినట్టు చెప్పకు, శేఖర్ ఇచ్చినట్టు చెప్పకు, నువ్వు ఇచ్చినట్టు గొప్ప చెప్పు. పని అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరిని సెట్ చేద్దాం. అన్న పేరు వెళ్ళకుండా ఇచ్చాను డబ్బులు. ఓకే వస్తాను మరి పని. బాబాయ్ కలుస్తాను. బాబాయ్ ఎట్లా నీ దగ్గర కష్టాలు ఇంటికి పోయినా వచ్చినప్పుడు మాట్లాడి మాట్లాడి సెట్ చేస్తాను. సరే ఎలక్షన్ లేట్ అవుతానంటే నన్ను వీళ్ళు వచ్చారండి. నువ్వు ప్రచారాన్ని నువ్వు రాకపోతే ఇంకోళ్ళు వస్తాను. అదే బాబు వెళ్తా. నాకు కూడా స్టాప్. నమస్తే. డబ్బులు వేరే కాడ అడ్జస్ట్మెంట్ ఏం తీసుకొస్తానా? మళ్ళీ నాకు 10 days లో ఇవ్వాలి కంపల్సరీ. బాబాయ్ నమస్తే. నమస్తే సీను, కూర్చో. ఈ మధ్య శేఖర్ నీకు పడతలేదు అయింది. లేదు బాబాయ్, నాకు
శేఖర్ ఏంది బాబాయ్ నేను వానికి ఎంత సాయం చేసినా ఎంత మున్నటికి మొన్న కూడా 60,000 కావాలంటే కూడా ఇచ్చిన ఇవాళ రేపు శేఖర్ జనాలు కానీ ఎవరిని కూడా నమ్మటట్లేదు బాబాయ్. పరిస్థితి ఘోరం అంటే ఘోరంగా ఉన్నది. నువ్వు అట్లెందుకు అనుకుంటావు? నువ్వు పోయిన సమయానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? ఒకరు ఉండే అది ఒకరు ఉండే, నేను అవసరం ఉండే పోయినప్పుడు అక్కడ ఒకరు ఉండే కానీ నన్ను పొమ్మన్నాడు, అతన్ని మాగమన్నాడు. అదే పిచ్చోడా, వాడికి ఇదివరకే డబ్బులు ఇస్తే కొట్టిండట, మళ్ళా డబ్బులకు వచ్చిన్నాడు. మేము వాని ముంగట నీకు ఇస్తే నాకు ఇయ్యలేదని మనస్పార్థం వస్తుందనే ఉద్దేశం కొద్దీ నిన్ను వెళ్ళిపోమన్నట్టున్నదిరా. నువ్వు శేఖర్ ఫోన్ చేస్తే లావడెందుకు? అరే ఇప్పుడు నన్ను పొమ్మన్నాక నాకు అవసరం ఉండి పోయినాక నాకు పోయిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అదే పిచ్చోడా, నీకు స్నేహితుడు శేఖరు చాలా సాయం చేసిండు, నువ్వు వానికి సాయం చేసిండు. మీ స్నేహాన్ని చూసి ఎదుటోడు కూడా ఈర్షపడ్డాడు. కానీ మీరు ఇట్లా మనస్పర్ధలు తెచ్చుకొని స్నేహాన్ని దూరం చేసుకోకూడదు. నాకు ఇప్పుడు ఈ రోజు టైంకు నాకు సునీల్ అంటే నాకు సాయం చేయబోతుంది. నా పరిస్థితి ఘోరంగా ఉంటుండే. ఎలా 60,000 కావాలన్నా తొందర మందిర షాప్ నెంబర్ వెళ్ళినా తీసుకున్నాను. పిచ్చోడా, సునీల్ కు నా ముందే 60,000 ఇచ్చి పంపిండ్రా, నేను ఇచ్చినట్టు చెప్పకు అని కూడా సునీల్ బతలాడిండు శేఖర్, తెలుసా? ఆయన మనసు అంత మంచిది. నువ్వు దాన్ని అనవసరంగా అపార్థం చేసుకొని నువ్వు స్నేహాన్ని చెడగొట్టుకునే ప్లాన్ చేస్తున్నావు. అసలు సునీల్ కూడా ఒక్క మాట కూడా చెప్పలే కాదు. అట్లా జరిగిందా బాబా? సునీలు చెప్పొద్దనే ఉద్దేశం కొద్ది చెప్పిండు కూడా ఆయన, నేను ఇచ్చినట్టు తెలుపకని. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటావు. ఇంత ఘోరం జరిగిందా బాబాయ్? సరే సరే, బాధపడకు. సరే, నువ్వు ఫోన్ ఎందుకు రాబడతలేవు? వాడి ఫోన్ చేస్తా అంటే అదే నాకు వాడు ఇయ్యలేదో కోపం ఎక్కువ ఉంటే బాబా. మరి వాడు నీకు చెప్పడానికే ఫోన్ చేస్తాడు, నువ్వు రాబడతలేవు. సరే, నువ్వు బాధపడ నేను చెప్పిస్తాను. ఎంతో కలిసి ఉంటాం అయితే కానీ మనం నాకు ఫోన్ లేపలేదు అంటే నాకు పైసలు ఏదో కోపంతో ఫోన్ లేపకుండా ఇప్పుడు ఎట్లా సమస్య నేను చెప్తాననే ఫోన్ చేస్తుండట, నాకు చెప్పిండు. నువ్వు ఫోన్ లేవడతలేవు. సరే, బాధపడదు. స్నేహితులు ఎలా అన్ని నడుస్తాయి, మంచి చెడ్డ అన్ని నడుస్తాయి. బాధపడ, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఇప్పుడైతే. నాకు ఈ విషయం బాగా బాధపడుతున్నాను. ఏ రాసి ఏందిరా ఇది? నేను కరెక్టేనా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నేను? ఫోన్ చేస్తే లేకపోవు, ఫోన్ చేస్తే కళ్ళిస్తూనే ఉన్నావు. నీకు డబ్బులు ఇద్దామని నువ్వు రమ్మన్నాడు, వాడు మధ్యలో వచ్చాడు. దానికి నా తప్పు కాదు కదా, వాడు వచ్చింది కాబట్టి నేను మళ్ళా కదరా అని చెప్పిన. నువ్వు పోయినాకే ఫోన్ చేస్తాను. ఫోన్ ఎన్నిసార్లు చేసా లేపుతలేవు. నేనేమనుకోవాలి చెప్పు? ఇదేనా దోస్తానికి ఇచ్చేవి? ఇదేనా దోస్తాది? చిన్నప్పటి నుంచి కలిసి తిన్నాం, కలిసి తాగినాం, సిగరెట్ తాగినాం, చాయ్ తాగినాం, ఎక్కడ తిరిగినాం, ఎంతో ఎంజాయ్ చేసినాం. ఇదేనా నువ్వు అర్థం చేసుకున్నాను? ఏమన్నా చెప్పు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎంత పర్సెంట్ కావాలి? ఒక్కరిని ఎడవాలన్నా ఒక్కరిని, ఏం చేయాలన్నా ఒక్కరిని, దోస్తులు ఎడు పక్కన ఎట్లా అనిపిస్తుంది చెప్పు? కొంచెం అర్థం చేసుకోవాలా దోస్తానికి? ఇంతేనా అర్థం చేసుకున్నది దోస్తాను నన్ను? కానీ ఇట్లా చేస్తాం అనుకోలేదు. ఇట్లా ఎప్పుడు కావాలి? ఎప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేదు? కాదు, ఎప్పుడు కానీ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఇట్లా చేసుకోదు. ఫోన్ చేస్తే ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చేస్తే కానీ ఎప్పుడు ఇట్లా చేయాలనుకోలేదు.
ఎందుకు మంచిగా నీ గురించి నేను ఫోన్ చేసిన నీకోసం వచ్చిన డైరెక్ట్ నేను ఫోన్ రెస్పాన్స్ లేదు ఎంతవనుకోలేదురా ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు మా దోస్తాను ఎప్పుడు ఇట్లా కావాలి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కావాలి నిజం ఎప్పుడు సినిమాల్లో ఉండదేమో కానీ కొన్ని నిజాలు సినిమాలకు స్ఫూర్తి. ఈ నాలోని ఆవేదనను, నాలోని ప్రేమను, నాలోని ఉన్న బాధను మీ అందరికీ ఒక చిత్రీకరించి మీ అందరి ముందు నేను తీసుకుపోతున్నాను. నా కథే నీ స్నేహం.